ప్రపంచానికి పనికొచ్చే ఆవిష్కరణ చేస్తే వాళ్ళని బ్రతకనివ్వరు. ఎందుకని అంటే ఏమో తెలియదు. నికోలా టెస్లా ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ఆయన పేరు మీదుగా 300 పేటెంట్స్ ఇస్తున్నాయి. అసలు ఆయన కనిపెట్టినవేంటి అంటే నెంబర్ 1 ఆల్టర్నేటివ్ కరెంట్, అండ్ సెకండ్ 1 వైర్లెస్ కరెంట్, అండ్ థర్డ్ 1 రేడియో. అనేది మనకు తక్కువ గుర్తొస్తుంది ఏంటంటే మార్కోని రేడియోని కనిపెట్టాడు. బట్ ఎప్పుడు ఆల్రెడీ టెస్లా కనిపెట్టిన తర్వాత మార్కోని కనిపెట్టాడు అని ఎంతమందికి తెలుసు? ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే మన ఇళ్లలో ఉన్నాయి కదా కరెంట్లు, ఆ కరెంట్ని కనిపెట్టింది ఎవరు అంటే టెస్లా. అండ్ సెకండ్ 1 వైర్లెస్ కరెంట్ అంటే ఏంటంటే ఎలాంటి వైర్ సహాయం లేకుండా, ఎలాంటి వైర్లు లేకుండా కరెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. అండ్ థర్డ్ 1 రేడియోని కనిపెట్టింది కూడా ఫస్ట్ టెస్లాని కనిపెట్టాడు. చివరికి ఓ రోజు టెస్లా ఒక హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నాడు. ఎలా అంటే ఎగ్జాక్ట్ గా మన లాలా లజపతి రాయ్ గారు ఎలా అయితే చనిపోయారో అదే విధంగా చనిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి. ఎంతో గొప్ప పనులు చేసిన వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు, ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన వాళ్ళని చంపేశారు మన ఇండియన్స్. వాళ్ళు ఎవరు అనేది ఆ ఆలోచన మీకు వదిలేస్తున్నారు. లాలా లజపతి రాయ్ గారి యొక్క మిస్టరీ మర్డర్ గురించి కూడా ఓ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మిస్టరీ మర్డర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి.